జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఎట్లున్నారు అందరూ? మస్తుగా ఉన్నారా? ఈరోజు మేము వచ్చేసి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం, శ్రీ శంకర్పల్లి మండల్, బుల్కాపూర్ ఊర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెహదీపట్నం టు శంకర్పల్లి పోయే రోడ్డు పైన ఉంటుంది, బుల్కాపూర్ గ్రామంలో. ఈరోజు అక్కడికి వచ్చి ఈ గుడి ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఈ గురు రాఘవేంద్ర స్వామి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక మధ్వ ఆచారంలో ఉండి, మధ్వ ఆచారం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే అది ప్రతి బ్రాహ్మణుడు పాటించవలసిన ఏదైతే మడి కానీ వాళ్ళ పద్ధతులు కానీ ఆ విధంగా ఈ మధ్వ ఆచారం అనేది ఉంటుంది. మనం ముందుగా గుడిలోకి రాగానే ఇక్కడ గణపతి దేవాలయం ఉంటుంది. ఈ గణపతి దేవాలయం పక్కనే ఇక్కడ మనకు జంట నాగులు ఉంటాయి. ఇక్కడ ఇది మేడి చెట్టు. ఈ మేడి చెట్టు కింద జంట నాగులు ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని ఏదో ముడుపు కూడా కట్టినట్టుంది. ఈ పక్కనే మనకు గోశాల ఉంటుంది. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంటుంది. చూడండి, ఆచారి పూజ చేస్తున్నారు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నది, చిన్నది. ఇప్పుడు మనం గుడి లోపలికి పోతున్నాము. ఇక్కడే బృందావనం ఇక్కడే ఉంటుంది. మనకు గుడి లోపలికి రాగానే ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఓం శ్రీ హనుమతే నమః. ఇక్కడ మనకు పక్కన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం, శ్రీ సీతారామ లక్ష్మణ సహిత మనకు సీతారామ విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ నమతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటగిరినాథాయ శ్రీనివాసాయ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవతాయ చ భజతాం కల్పవృక్షాయ నమితాం కామధేనవే. శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారు ఎల్లవేళల మనకు అన్ని కోరికలు ఇచ్చి కోరిన విధంగా సకల కష్టములను సకల పాపాలను పరిహరించి మంత్రాలయంలో ఉన్నటువంటి శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారు సుమారుగా 354 సంవత్సరాల కిందట బృందావనమైనారు. వారు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. వారిని ఎప్పుడైతే మనం కొలుస్తామో తప్పకుండా వాళ్ళు కోరిన కోరికలిచ్చి భజతాం కల్పవృక్షాయ, కల్పవృక్షం లాంటి ఆ యొక్క వారు ఏ కోరిక ఉన్నా కానీ మనకు కోరిక నెరవేరుస్తారు. తర్వాత ఇక్కడ మన శంకర్పల్లి మున్సిపాలిటీ బుల్కాపురం గ్రామం సమీపం లోపల శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి బృందావనాన్ని 2009వ సంవత్సరం శ్రీ బండారికరే మఠ స్వాముల వారు స్థాపించినారు. వారు ప్రతిష్టాపన చేసినారు. అప్పుడు 7 రోజులు చాలా దివ్యంగా ప్రతిష్టాపన జరిగింది. తర్వాత ఇప్పటికి 16 సంవత్సరాలుగా వచ్చుతున్నది. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవము మరియు శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి ఆ యొక్క ఆరాధన కార్యక్రమాలు జరపబడును. వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు బాగా వస్తారు, చాలా వస్తున్నారు. ప్రతి గురువారం కూడా ఇక్కడ
గురువారం నాడు అన్నదానం ఉంటుంది. ప్రతి గురువారము 10 గంటల నుంచి 1 గంట వరకు అన్నదానం కూడా ఉంటుంది. కావున భక్తులు కూడా ఎక్కువగా వస్తున్నారు ఈ మధ్యలో. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కోరికలన్నీ నెరవేర్చి తన మన మనస్సులను అర్పించి ఎవరైతే తన భక్తి శ్రద్ధలతో గురు రాఘవేంద్ర స్వామిని కొలుస్తారో వాళ్ళ పాపాలు, వాళ్ళ కష్టాలు, దుఃఖాలన్నీ పోతాయి. ఈ విధంగా ఈ రాముల వారి కళ్యాణం తర్వాత సీతారాముల వారు కూడా ఉన్నారు ఇక్కడ. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి, తర్వాత ఇక్కడ నాగుల కూడా ఉన్నారు, శేషదేవుడు కూడా ఉన్నారు, గోశాల కూడా ఉంది, గోశాల ఆవులు కూడా ఉన్నాయి. మంచిగా దాన్ని కూడా చూస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ ಭಜತಾಂ ಕಲ್ಪವೃಕ್ಷಾಯ ನಮತಾಂ ಕಾಮಧೇನವೇ. ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಕೇಳಿದಂತಹ ವರಗಳನ್ನೆಲ್ಲವನ್ನೂ ಕೂಡ ಕೊಡುವಂಥವರು. ರಾಯರ ಮುಂದೆ ನಿಂತು ನಾವು ಕೈ ಮುಗಿದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡಾಗ ಯಾವುದೇ ಫಲವಾದರೂ ಕೂಡ ತಕ್ಷಣದಲ್ಲಿ ಕೊಡುವಂತಹ ಮಹಾನುಭಾವರು ಶ್ರೀಮನ್ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು. ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಮುಂದೆ ನಿಂತಾಗ ನಾವು ಏನನ್ನೂ ಬೇಡಿಕೊಳ್ಳಬಾರದು, ಕೇವಲ ಜ್ಞಾನ ಭಕ್ತಿಗಳನ್ನಷ್ಟೇ ನಾವು ಸಂಪಾದನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ಮೂಕೋಪಿ ಯತ್ಪ್ರಸಾದೇನ ಮುಕುಂದ ಶಯನಾಯತೆ. ಯಾರು ಮೂಕಿಗಳಾಗಿದ್ದರೂ ಕೂಡ ಸ್ವಾಮಿಗಳ ಮಹಾಪ್ರಸಾದದಿಂದ ಅವರಿಗೆ ಮಾತು ಬರುತ್ತದೆ. ಅಂತಹ ಮಹಾನುಭಾವರು. ಕಿವಿ ಕೇಳಿಸಲಾರದೆ ಇದ್ದವರಿಗೆ ಕಿವಿ ಕೇಳಿಸುತ್ತೆ. ಬಹಳಷ್ಟು ರೋಗಗಳು ಪರಿಹಾರ ಮಾಡಿದಂಥವರು ಶ್ರೀಮದ್ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು. ಸ್ವಾಮಿಗಳ ಚರಿತ್ರೆ ಕೇವಲ ಕೇಳೋದಂತಲ್ಲ, ಅದನ್ನು ನಾವು ನಿಜ ಜೀವನದಲ್ಲಿ ಸ್ವಾಮಿಗಳ ಒಂದು ಅನುಕರಣೆಯನ್ನು ನಾವು ಅನುಕರಣಿಸಬೇಕು. ಸ್ವಾಮಿಗಳ ಅನುಗ್ರಹ ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಮ್ಮ ಮೇಲೆ ಯಾವಾಗಲೂ ಇರಲೇಬೇಕು. ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಈಗಲೂ ಕೂಡ ಕೇಳಿದಂತಹ ವರಗಳನ್ನು ಕೊಟ್ಟು ನೆಲೆಸಿರುತ್ತಾರೆ ರಾಯರು. ಅಂತಹ ರಾಯರ ಮೃತ್ತಿಕೆ ಬೃಂದಾವನಗಳು ಸಾಕಷ್ಟು ಕಡೆ ಇವೆ. ಅದರಲ್ಲಿ ಶಂಕರಪಲ್ಲಿ ಪ್ರಾಂತ್ಯದ ಮುಲ್ಕಾಪುರ ಗ್ರಾಮದ ಒಂದು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಮಠ, ಸೀತಾ ಸಮೇತ ರಾಮಚಂದ್ರ ದೇವರು ಇಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ರಾಮಚಂದ್ರನ ದೂತನಾದಂತಹ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಕೂಡ ಇಲ್ಲೇ ನೆಲೆಸಿದ್ದಾನೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಬೇಡದಂತಹ ಭಕ್ತರಿಗೆ ಯಾವುದೇ ವಿಘ್ನಗಳು ಬರಬಾರದು, ದೇವರ ವರವನ್ನು ಕೊಟ್ಟ ಮೇಲೆ ಯಾವುದೇ ಕೂಡ ವಿಘ್ನಗಳು ಬರಬಾರದು ಅಂತ ಅನ್ನೋದು ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಗಣಪತಿ ಕೂಡ ಇಲ್ಲೇ ನೆಲೆಸಿದ್ದಾನೆ. ತದನಂತರದಲ್ಲಿ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಕೂಡ ಇಲ್ಲೇ ಸನ್ನಿಹಿತರಾಗಿದ್ದಾರೆ. ಅಷ್ಟು ಜನ ದೇವತೆಗಳು ಇಲ್ಲಿ ಬಂದು ಸನ್ನಿಹಿತರಾಗಿದ್ದಾರೆ. ಹೇಳಿದಂತಹ ವರಗಳನ್ನೆಲ್ಲವನ್ನೂ ಕೂಡ ದಯಪಾಲಿಸುವಂತವರು ಆ ಸ್ವಾಮಿಗಳು ನಮಗೂ ಕೂಡ ನಿಮಗೂ ಕೂಡ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಜ್ಞಾನ ಭಕ್ತಿ ವೈರಾಗ್ಯಗಳನ್ನು ಕೊಡ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. శ్రీకృష్ణ అర్పణమస్తు. మన ఊరి గుళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ಊರಿ ಗುಲ್ಲು ಎನ್ನುವಂತಹ ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಇದನ್ನ ಶೇರ್ ಮಾಡಿ, ದಯಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ತಲುಪಿಸಿ. ರಾಯರ ಅನುಗ್ರಹವೂ ಕೂಡ ಎಲ್ಲರಿಗೂ ಆಗಬೇಕು. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋದಲ್ಲ, ಕೆಳಗಡೆ ಬೆಲ್ ಐಕನ್ ಬರುತ್ತೆ, ಆ ಬೆಲ್ ಐಕನ್ ಅನ್ನ ಪ್ರೆಸ್ ಮಾಡಿ, ಎಲ್ಲ ನೋಟಿಫಿಕೇಶನ್ ನಿಮಗೆ ಬರುತ್ತೆ. ಇದರಿಂದ ದೇವರ ಗುರುಗಳ ಅನುಗ್ರಹ ನಿಮ್ಮ ಮೇಲೆ ಯಾವಾಗಲೂ ಸದಾಕಾಲ ಇರುತ್ತೆ. ದೇವರ ಅನುಗ್ರಹ ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರುತ್ತೆ. ಆ ದೇವರ ಅನುಗ್ರಹ ನಮಗೆ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು. ఇక్కడ అయితే మస్తు చల్లగా అయితే ఉన్నది, ఎందుకంటే ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మేము ఇంత ఎండలు వచ్చినా కానీ మాకు ఇంత ఒక చెమట కూడా వస్తలేదు, మస్తు చల్లగా అయితే ఉన్నది. ఇది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం యొక్క ప్రత్యేకత. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి శంకర్పల్లి పోయే రూట్లో ఉంటుంది. ఇక్కడికి వస్తే కనుక తప్పకుండా ఈ బృందావనంని కూడా దర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి. అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని జర అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. ధన్యవాదాలు.